హాయ్. ఇప్పుడు 2050లో మదర్స్ ఎలా ఉంటారో చూద్దాం. నువ్వు ఎన్నన్నా చెప్పు, ఆ మూన్ మీదకి వెళ్ళి చదువుకుంటా అంటే మాత్రం నేను ఒప్పుకోను. పక్కింటి లావణ్య గారి అమ్మాయి నమ్మకంతో మూన్ మీదకి పంపిస్తే చదువుకోవడానికి ఏం చేసిందో తెలుసా? 2 yearsలో ఏలియన్ని తీసుకొచ్చి నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటా అనింది. హలో ఆర్నవ్, ఈ రోబోట్ని మార్చరా, ఈ ల్యాగ్ తట్టుకోలేకపోతున్నాను నేను. 2 గంట తోమిందిరా. పాతకాలంలో ఉన్న చిట్టి రోబోటే బెటర్ రా, చకచకా పనులు చేసేది. నాకెందుకో నా బ్రెయిన్లో చిట్ని ఎవరో హ్యాక్ చేసినట్టు అనిపిస్తుంది. 2 days నుంచి చూస్తున్నా, అన్ని చెత్త ఆలోచనలే, పీడకలలే. హలో, మా బావ మూన్ మీద సాఫ్ట్వేర్ డెవలపర్. తను ఇక్కడ 100 kgs ఉంటే మూన్ మీద 16 kgs ఉన్నాడు. ఇంకోసారి మా బావ లావన్నారనుకో, లాటి ఇచ్చుకొని తంతాం. అరే, 90sలో అమ్మాయిలు అబ్బాయిలు ప్రేమించుకునేవాళ్ళు, మరి 20sలో అమ్మాయిలు అమ్మాయిల్ని ప్రేమిస్తుండేవాళ్ళు, అబ్బాయిలు అబ్బాయిల్ని ప్రేమిస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏలియన్ని ప్రేమిస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళు మనుషులనైనా ప్రేమించారు, కానీ ఇప్పుడు రోబోని తీసుకొచ్చి దాన్నే పెళ్లి చేసుకుంటాను, ప్రేమిస్తున్నాను అంటే ఏం చేయాలరా బాబు? కొంచెం నీ కూతురికి భయం చెప్పు. హలో అంజలి, ఏం చేస్తున్నావు బేటా? ఓకే, అమ్మ నీకు బ్యాగ్లో 5 capsules పెట్టింది. నీకు స్వీట్స్ తినాలనిపిస్తే రెడ్ కలర్ క్యాప్సూల్ తినేసేయి, చిప్స్ తినాలనిపిస్తే బ్లూ కలర్ క్యాప్సూల్ తినేసేయి, ఫ్రూట్స్ తినాలనిపిస్తే మల్టీ కలర్ క్యాప్సూల్స్ తినేసేయి. పడుంటాయి అలా, ఓకేనా? హలో అంజలి, నీ మనసుని ఎవరు హ్యాక్ చేయకుండా చూసుకో, ఓకేనా? బాయ్. ఇట్స్ జస్ట్ ఫర్ ఫన్. హోప్ యూ లైక్ ఇట్. బాయ్.